కానీ పార్టీలో నేనే నెంబర్ 2 అని అనేది కవిత గారు ఈ మధ్యనే అన్నారు. అసలు పార్టీలో నెంబర్ 2 ఎవరు? హరీష్ రావు గారా, కేటీఆర్ గారా, కవిత గారా? దెర్ ఈస్ నో సచ్ డిస్కషన్ ఈజ్ దేర్. నెంబర్ 1. సరే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా డెఫినెట్గా కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ఈరోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అఫీషియల్గా ఈజ్ ఇన్ పొజిషన్. అంతే తప్ప ఇంకెవరు ఉన్నారు? అటువంటి చర్చ కూడా ఎక్కడుంది? నెంబర్ 2 అనేటువంటి చర్చ లేదు కదా. పార్టీ పరంగా చూస్తే ప్రెసిడెంట్గా కేసీఆర్ గారు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. అంతే తప్ప ఇంకెవరో నెంబర్ 2 అనో, నెంబర్ 3 అనో, నెంబర్ 4 అనేటువంటి చర్చలు పార్టీలో లేవు. ఎవరన్నా అది అనుకుంటే వారి వ్యక్తిగతంగా నిర్ణయమే తప్ప పార్టీ నిర్ణయం కాదు. అంటే బీఆర్ఎస్ ఈ గ్రూపుల వల్లే రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉన్నా కానీ ఈ గ్రూపులే బీఆర్ఎస్ని నష్టం చేస్తాయి. కుటుంబాలు లేవు, గ్రూపులు ఉండాల్సిన అవసరము లేదు. మా లక్ష్యం ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం అందరము కార్యకర్తలమే, అందరం నాయకులమే. కుటుంబము అనేది కాకుండా బీఆర్ఎస్లో ఉండే నాయకులందరూ మా కుటుంబ సభ్యులే, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులే. అందరం కలిసి పనిచేయాల్సిందే, కలిసి తిరిగి బీఆర్ఎస్ను అధికారంలో. ఇదే మెసేజ్ రేపు కేసీఆర్ గారు రజతోత్సవ సభలో ఇస్తారా? ఏమిస్తారో మీరు చూడండి. అది చాలా ఆసక్తి ఉంది. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేటువంటి ఆసక్తి చాలా ఉంది. డెఫినెట్గా కేసీఆర్ ప్రయత్నం కూడా ఏముంటుంది, ఈ రాష్ట్రం బాగుండదు. ఎందుకంటే ఆయన చాలా కష్టపడి ప్రాణానికి తెగించి కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తెలంగాణ బాగుండాలని కోరుకుంటారు. 10 ఏళ్లలో తన పాలనలో ఇలా అభివృద్ధిలో బాగా చేసాము. మేము చేసినటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హర్ ఘర్ కో జల్, ఇలా ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శమైనవి. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వ్యాపారస్తులు కావచ్చు, కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక వర్గాల ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ వృత్తి జరగడం లేదు. అసలు ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది. ఆటో డ్రైవర్ల నుంచి రియల్ ఎస్టేట్ బిల్డర్ల దాకా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. రైతుల పరిస్థితి కూడా బాగాలేదు. అందువల్ల అందరూ కూడా ఆలోచిస్తున్నారు, అరే కేసీఆర్ గారు ఏం చేసినారో మాకు తెలియదు, కానీ ఆయన కాలంలో ప్రభుత్వం బాగుండే, ప్రజలకు మంచి లా అండ్ ఆర్డర్ ఉంది, వ్యాపారాలు బాగా జరిగినాయి, అందరం బాగా బతికినాం, ఏడాది అర్థంలో ఇంత మార్పు ఏంది అని ప్రజలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. అందువల్ల మేము అల్టిమేట్గా చేయాల్సింది ప్రజలకు మేలు జరగాలని ఆలోచించాలి తప్ప మా అధికారం మా కోసం కాదు, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం.